వెళ్ళు పున్నమి, తొందరగా స్నానం చేసిరా, మనం బయలుదేరాలి కదా. భయంగా ఉంది వకీల్ సాబ్. భయమా? ఎందుకు? నన్ను నమ్మి రష్యా వాళ్ళు ఇంత పెద్ద బాధ్యతని అప్పగించారు. అమ్మమ్మగారైతే హెచ్చరిక లాంటి ఆశీర్వాదం ఇచ్చారు. నాకేమో ఇల్లు మా గూడెం తప్ప వేరే చోటే తెలీదు. ఉద్యోగం చేసే నైపుణ్యం, వ్యాపారం చేసే తెలివితేటలు అస్సలు లేవు. ఇప్పుడు ఆఫీస్కొచ్చి అక్కడ కూర్చుని పనిచేయడం, అందరితో మాట్లాడడం, అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం, ఇదంతా ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది వకీల్ సాబ్. పున్నమి, భయం చీకటిలో నీడని కూడా దెయ్యంలా చూపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్తే దెయ్యం కూడా భయపడుతుంది. అయినా ఎవరికి ఏది పుట్టుకతో రాదు పున్నమి, నేర్చుకునే కొద్దీ నైపుణ్యం వస్తుంది. అయినా నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో ఆఫీసులో కూడా అలానే ఉండు. అందరితో నవ్వుతూ మాట్లాడు. ఇంకా భయం పోకపోతే నేను కూడా ఆఫీసులో ఉంటాను కాబట్టి నాతో మాట్లాడు. నీకు తోడుగా ఉంటాను. ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. సరేనా? సరే వకీల్ సాబ్. అవును, ఇందాక ఆఫీసర్ వచ్చే ముందు నాతో ఏదో చెప్పబోయి ఆగిపోయారు కదా, ఏంటది? అదా పునమి, అది ఇప్పుడు కాదు. ఒక మంచి అకేషన్ చూసి సడన్ సర్ప్రైజ్ చేస్తాను. మీరింతగా ఊరిస్తున్నారంటే అది శుభవార్తేనా? మామూలు శుభం కాదు పునమి. ఎన్నో ప్రశ్నలకి, ఇంకెన్నో దూరాలకి శాశ్వతంగా శుభం కార్డు పడేంత శుభవార్త. సరే, వెళ్ళి నువ్వు రెడీ అవ్వు. సరే. ఏంటి, వెళ్ళిపోయిందా? అవును పృథ్వీ, మొదటి రోజు కదా. పృథ్వీతో కలిసి వెళ్తే మంచిది అని చెప్పినా కూడా యమగండం, రాహుకాలం అని ఏవేవో చాదస్తపు మాటలు చెప్పి మరీ వెళ్ళిపోయింది. ఏంటి, తల్లి కూతురు ఇద్దరు కలిసి కామెడీ చేస్తున్నారా? అయినా నేను లేకుండా పునమి ఎక్కడికి వెళ్ళదు. జరిగింది చెప్తే కూడా ఇలా అపార్థం చేసుకుంటే ఎలా బావా? సరే, మా మాట మీదైతే నమ్మకం లేదు కదా, బయటికి వెళ్ళి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. పృథ్వీ, ఇప్పుడారా వచ్చేది? ఏం చేస్తున్నావురా ఇంతసేపు? నానమ్మ నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? అమ్మా, పునమి ఎక్కడ? నువ్వింత ఆలస్యంగా వస్తే ఎదురు చూస్తూ కూర్చుంటుందనుకున్నావా? ఇప్పుడే నాన్నతో కలిసి బయలుదేరి వెళ్ళిందిరా. మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నావు, కొంచెం తొందరగా రెడీ అయి రావచ్చు కదరా. నువ్వు మాత్రం ఒక 10 నిమిషాలు ఆగి బయలుదేరు. విన్నావా బావా? ఇంకా క్లారిటీ ఏమన్నా కావాలా? ప్రతిసారి మమ్మల్ని శత్రువుల్లా చూడొద్దు బావా. ఒక్కొక్కసారి మా మాటల్లో కూడా నిజం ఉంటుందని నమ్మితే చాలు. నేను నమ్మను. అయినా పున్నమి నాకు చెప్పకుండా వెళ్ళిందంటే ఖచ్చితంగా నానమ్మ బలవంతం చేసే ఉంటుంది. ఎవ్వరూ బలవంతం చేయలేదు పృథ్వీ. పున్నమి మీద నమ్మకం ఉండడం తప్పులేదు, కానీ నిజం తెలుసుకోకుండా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఇన్ఛార్జ్ అయిన వెంటనే ఇంత లెక్కలేనితనం వచ్చిందంటే రానున్న రోజుల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. పుణ్యమి ఎవరితో ఎలా ఉన్నా పర్లేదమ్మా, దానివల్ల బావ సఫర్ అవ్వకుండా ఉంటే చాలు. పృథ్వీ, 10 నిమిషాలు ఆగమని చెప్పాను కదా. ఇప్పుడు రాహుకాలం అంటారా? నానమ్మ వెళ్ళొద్దని చెప్పారు. అమ్మా, ఆల్రెడీ పున్నమి నాన్న వెళ్ళారు కదా, ఇంకా ముహూర్తాలు మంచి రోజులు చూసుకోవడం ఏంటమ్మా? పున్నమి, నువ్వు చేసింది కరెక్టేనా? నేనేం చేశాను వకీల్ సాబ్? పున్నమి, తెలియనట్టు నటించొద్దు. 10 నిమిషాలు వెయిట్ చేయలేకపోయావా? రెడీ అవుతున్నప్పుడు ఇద్దరం కలిసి ఆఫీసులోకి అడుగు పెట్టాలనుకున్నావా లేదా? అయినా ఈలోపే నీ కంగారేంటి? అయ్యో, నేను కాదండి, అమ్మమ్మ గారు. అంటే అమ్మమ్మ వెళ్ళమంటే మాత్రం మా వకీల్ సాబ్ లేకుండా నేను వెళ్ళను అని చెప్పాలి కదా? అయ్యో, నేను చెప్పానండి. కాకపోతే అత్తయ్య మావయ్య కూడా బలవంత పెట్టేసరికి. పున్నమి, కారణాలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. నీకు అన్ని విషయాల్లోనూ నేను సపోర్ట్గా ఉన్నాను కూడా. నాకు అసలు విలువ లేకుండా చేశావు. అసలు భార్యాభర్తలుగా ఇద్దరం కలిసి మన ఇద్దరం ఆఫీస్కి వస్తే ఎంత బాగుండేది. మొత్తం
మొత్తం నాశనం చేశావు. వకీల్ సాబ్, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుండి మీరు వస్తున్నారేమోనని కారు వెనక నుండి చూసుకుంటూ వచ్చాను. కారు దిగిన తర్వాత కూడా మీకోసం ఏదో చూశాను. ఈ ఆఫీస్కి నేను వేసే మొదటి అడుగు మీతోని అని చాలా ఆశపడ్డాను. కానీ అనుకోకుండా జరిగిన వాటికి నా మీద నింద వేస్తారా వకీల్ సాబ్? హాయ్ రా పృథ్వీ. హాయ్, హాయ్ రా గోపి. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎవరు మీ వైఫా? అవునరా, నా వైఫ్ పునమి, నా ఫ్రెండ్ గోపి. నమస్కారం అండి. నమస్తే. అయినా నువ్వేంట్రా ఇక్కడ? డాడ్ బిజినెస్ మొత్తం నేనే చూసుకుంటాను రా. ఆ ప్రాసెస్లోనే ఈ బ్రాంచ్ని ఫ్రాంచైజ్ తీసుకోవడానికి వచ్చాను. ఓ అవునా? నీ ఫైల్ ఎక్కడుంది? ఆల్రెడీ సబ్మిట్ చేశాను రా. లోపల తీసుకెళ్లారు కూడా. అరే అన్నిటితో కలిపి ఎందుకు ఇచ్చావురా? నాకు డైరెక్ట్గా ఇచ్చుంటే ఇప్పుడే ఏదో ఒక బ్రాంచ్ కన్ఫర్మ్ చేసేవాళ్ళం కదా. పర్లేదులేరా, ఆ ఫైల్ వచ్చినప్పుడు ఆఫీషియల్గా కన్ఫర్మ్ చేయి. ష్యూర్. పునమి, గోపి ఫైల్ గుర్తుపెట్టుకో. ఏ మాత్రం ఆలోచించకుండా తను అడిగిన బ్రాంచ్కి ఫ్రాంచైజ్ ఇచ్చేయి. సరేనండి. మీ ఫ్రెండ్ కూడా మన వ్యాపారంలో భాగస్వాములైతే మంచిదే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరేరా, నేను లోపల వెయిట్ చేస్తాను. సరేరా. వకీల్ సాబ్, నన్ను నమ్మండి. నేనేది కావాలని చేయలేదు. మీరు దయచేసి నన్ను అర్థం చేసుకోండి. పునమి, ఇప్పుడే మాట్లాడుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం.